డేజావు. అరే ఇది ఆల్రెడీ జరిగిపోయింది కదా, మళ్ళీ ఎందుకు జరుగుతుంది అన్న ఫీలింగ్కి ఎప్పుడైనా గురయ్యారా? దీనిని డేజావు ఫీలింగ్ అంటారు. ఒక సిచ్యువేషన్ మొదటిసారిగా జరుగుతుందని మీకు తెలిసినప్పటికీ మీరు ఇప్పటికే ఆ సిచ్యువేషన్ని అనుభవించిన వింతైన అనుభూతికి లోనవుతారు. దీనినే డేజావో ఫీలింగ్ అంటారు. ఈ డేజావు అనే పదం ఫ్రెంచ్ నుండి వచ్చింది. ఫ్రెంచ్లో ఇప్పటికే చూశాను అని దీని అర్థం. నాకు అర్థం కాలేదు సార్. సుకుమార్ సినిమాలాగా కన్ఫ్యూజన్గా ఉందా? అయితే రాజమౌళి సినిమాలాగా క్లియర్గా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్, రామ్ అండ్ లక్కీ. వాళ్ళిద్దరూ అలా సాయంత్రం నడుచుకుంటూ ఊరి చివర ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రామ్కి సడన్గా ఇలా అనిపించి లక్కీని అడిగాడు, రే ఇది ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇదే చెట్టు కింద ఇదే డ్రెస్లో ఇదే టాపిక్ గురించి ఈ సిచ్యువేషన్ అంతా ఎప్పుడో జరిగిపోయింది కదా, మళ్ళీ జరుగుతోంది ఏంది అని. లక్కీ, రే ఇది మళ్ళీ జరగడం ఏంటి, ఇది ఫస్ట్ టైం జరుగుతుంటే అని. సో ఇప్పుడు రామ్ గురైన ఫీలింగ్ ఏమిటంటే డేజావో ఫీలింగ్కి గురయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది చాలా మందిలో జరిగే సాధారణ విషయమే. మీరు ఎప్పుడైనా ఈ డేజావో ఫీలింగ్కి గురయ్యారా? గురైంటే కమెంట్ చేయండి. ఈ డేజావో ఫీలింగ్ ఎందుకు జరుగుతుంది అనే దానికి పక్కాగా ఇదే కారణమని చెప్పడానికి వీల్లేదు. సో చాలా చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిటిని బ్రీఫ్గా చెప్తాను. మెమరీ ప్రాసెసింగ్ లేట్ అవ్వడం వలన, స్ప్లిట్ పర్ఫెక్షన్ అనేసి, న్యూరాలజీ ఫ్యాక్టర్స్ అని, డ్రీమ్ ఓవర్లాపింగ్ అనేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. సో ఇది చాలా సాధారణ విషయమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.